మాకు అవసరం లేదు. కేవలం పట్టభద్రుల గురించి పట్టభద్రుల ఇది నిరుద్యోగులందరూ ఈ రోజు దాంతో పాటు నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడుతున్నారు అన్న. ఎవరు కూడా అన్యత భావించద్దు. ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళంతా కూడా హెచ్జిటి స్పోర్ట్స్ కోటా గురించి డిఎస్సీ అభ్యర్థులు అయితే గతంలో మన మల్లన్న గారికి కలవడం జరిగింది. కలిసినప్పుడు మల్లన్న ఏమన్నారంటే మీ గురించి నేను మాట్లాడతా, మీకు పరిష్కారం దిశగా నేను పోదని చెప్పేసి అన్నాడంట. కానీ వీళ్ళు ఎన్నిసార్లు పోయినా కూడా మల్లన్న గారు వీళ్ళ గురించి మాట్లాడి ఆఫ్లైన్ లో మాత్రం ఒక లెటర్ రాసి సీఎం గారికి పంపించాలని చెప్పేసి చెప్పినాడు. కానీ ఎప్పుడు కూడా వీళ్ళ గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించలేదు. న్యాయం చేపిస్తా, ప్రభుత్వం గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గెలిపిస్తున్నాడు, అది కూడా మాట్లాడలేదు. మా ఆవేదన మాత్రమే అనుకో చెప్పుకున్నాం. మల్లన్న అంటే నాకు కోపం లేదు, మల్లన్న మన పెద్దింటి అన్న అని అనుకుని అన్నని అడగడానికి వచ్చినా మేము. అన్న నీకు అధికారం వచ్చింది, నీకు హోదా వచ్చింది, అసెంబ్లీలో చట్టసభ నుండి వెళ్ళినవు, అప్పుడు ఎందుకు ప్రస్తావించలేదు? ఎమ్మెల్సీ ఎలక్షన్ మొత్తమే గ్రాడ్యుయేషన్ కదా మీకు ఓటేసామని చెప్పేసి. సో ఇది అడగడానికి వచ్చిన తప్ప ఇక్కడ వేరే వాళ్ళందరూ కూడా మేము ఏదో కావాలని అన్న మీదకి ఏదో ఉసుగోలు పడక వచ్చామని అనుకుంటున్నారు. తప్పు, అట్లా భావించదు. మల్లనంటే మా ఇంటి అన్న కాబట్టి అరే హక్కు స్వేచ్ఛ మాకు ఉందని చెప్పేసి వచ్చిన తప్ప వేరే విధంగా కాదు. వీళ్ళ జెన్యున్ ఇష్యూ మా జియో పార్టీ గురించి మాట్లాడాలి, మాకు కూడా న్యాయం చేయాలి. అందరికి కూడా డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 2024లో మాకు 100 ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది. అయితే ఈ 100 ఉద్యోగాల్లో మాకు స్పోర్ట్స్ వ్యక్తులకి కనీసం 100 మంది నేను ప్రెస్ మీట్ ప్రెస్ చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు మాట్లాడాలన్న విషయం మీద ఇంద్రపరంగా మా ఎమ్మెల్సీ ఎవరు అడుగుతారన్నా? ఎవరు అడుగుతారు? ఎమ్మెల్సీ మాకు అవసరం లేదు. కేవలం పట్టభద్రుల గురించి పట్టభద్రుల ఇది నిరుద్యోగులందరూ ఈ రోజు దాంతో పాటు నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడుతున్నారు అన్న. ఎవరు కూడా అన్యత భావించద్దు. ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళంతా కూడా హెచ్జిటి స్పోర్ట్స్ కోటా గురించి డిఎస్సీ అభ్యర్థులు అయితే గతంలో మన మల్లన్న గారికి కలవడం జరిగింది. కలిసినప్పుడు మల్లన్న ఏమన్నారంటే మీ గురించి నేను మాట్లాడతా, మీకు పరిష్కారం దిశగా నేను పోదని చెప్పేసి అన్నాడంట. కానీ వీళ్ళు ఎన్నిసార్లు పోయినా కూడా మల్లన్న గారు వీళ్ళ గురించి మాట్లాడి ఆఫ్లైన్ లో మాత్రం ఒక లెటర్ రాసి సీఎం గారికి పంపించాలని చెప్పేసి చెప్పినాడు. కానీ ఎప్పుడు కూడా వీళ్ళ గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించలేదు. న్యాయం చేపిస్తా, ప్రభుత్వం గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గెలిపిస్తున్నాడు, అది కూడా మాట్లాడలేదు. మా ఆవేదన మాత్రమే అనుకో చెప్పుకున్నాం. మల్లన్న అంటే నాకు కోపం లేదు, మల్లన్న మన పెద్దింటి అన్న అని అనుకుని అన్నని అడగడానికి వచ్చినా మేము. అన్న నీకు అధికారం వచ్చింది, నీకు హోదా వచ్చింది, అసెంబ్లీలో చట్టసభ నుండి వెళ్ళినవు, అప్పుడు ఎందుకు ప్రస్తావించలేదు? ఎమ్మెల్సీ ఎలక్షన్ మొత్తమే గ్రాడ్యుయేషన్ కదా మీకు ఓటేసామని చెప్పేసి. సో ఇది అడగడానికి వచ్చిన తప్ప ఇక్కడ వేరే వాళ్ళందరూ కూడా మేము ఏదో కావాలని అన్న మీదకి ఏదో ఉసుగోలు పడక వచ్చామని అనుకుంటున్నారు. తప్పు, అట్లా భావించదు. మల్లనంటే మా ఇంటి అన్న కాబట్టి అరే హక్కు స్వేచ్ఛ మాకు ఉందని చెప్పేసి వచ్చిన తప్ప వేరే విధంగా కాదు. వీళ్ళ జెన్యున్ ఇష్యూ మా జియో పార్టీ గురించి మాట్లాడాలి, మాకు కూడా న్యాయం చేయాలి. అందరికి కూడా డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 2024లో మాకు 100 ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది. అయితే ఈ 100 ఉద్యోగాల్లో మాకు స్పోర్ట్స్ వ్యక్తులకి కనీసం 100 మంది ఎవరు